చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు ధారావాహికలో 4వ భాగానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. శ్రీకృష్ణుని యొక్క కాంతి అద్భుతమైనటువంటి కాంతి, కళ్ళు తిప్పుకోలేనటువంటి కాంతి. అంటే కాంతి 2 రకాలుగా ఉంటుంది. ఒకసారి కొన్ని కాంతులు చూస్తే మనం చూడలేము, ఇంకా వాటిని చూడలేక కళ్ళు పక్కకు తిప్పేసుకుంటాం. కానీ కొన్ని కాంతులు ఎలా ఉంటాయి అని అంటే, ఆ కాంతిని చూస్తూ ఉంటే ఇంకా ఇంకా దీన్నే చూడాలి చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి సూర్యకాంతి చూసామనుకోండి, చూడలేము మనం, కాసేపటికి తల తిప్పేస్తాం. అలానే చంద్రుణ్ణి చూడటం మొదలెట్టామనుకోండి, గంటల తరబడి చూసినా కూడా ఆనందం తగ్గదు మనకి. అలానే శ్రీకృష్ణుడి యొక్క కాంతి ఒక అద్భుతమైనటువంటి కాంతి. ఇలాంటి చంద్రులు 1,000,000 మంది చంద్రులైనా ఆయన ముందు పనికిరారు. ఓజస్ తేజో ద్యుతిధరః అని చెప్పి విష్ణు సహస్రనామంలో ఆయనకి పేరు. ఒక అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు ఈయన అని చెప్పి. మన మొహాన కాంతి రావాలి అంటే ముందో లైటు, వెనకాల ఒక లైటు, ఆ పక్కన ఒక లైటు, ఈ పక్కన ఒక లైటు తెచ్చి వేసుకుంటే కానీ మన మొహం కాంతివంతంగా కనపడదు. ఇక దానికి తోడు మొహం మెరవటానికి రకరకాలైనటువంటి బ్యాకప్ సామానంతా వేయాలి. వేస్తే అప్పటికి కొద్దిగా ఏదో అంత అందం మన దగ్గరికి వస్తుంది. ఈయనకు ఏమీ అవసరం లేదు. మట్టి కొట్టుకున్నటువంటి శరీరంతో బుంగమూతి పెట్టుకొని బుడ్డు బుడ్డు నడుకలు వేసుకుంటూ అలా నడిచి వస్తూ ఉంటే, ఆ మట్టి కొట్టుకున్నటువంటి ఒళ్ళుతో, ఆ నల్లనైనటువంటి ఆ శరీరంతో వచ్చేటువంటి ఆ కృష్ణుణ్ణి చూసేసి ఓ ముద్దులు పెట్టేసుకునే వాళ్ళందరూ కూడా. ఇది ఈయన సౌందర్యం. ఆయన ఎలా ఉన్నా కూడా ఆనందమే. ఆ మట్టి కొట్టుకున్నా, ఏ ధూళి కొట్టుకున్నా, ఇంకోటి కొట్టుకున్నా, బురద రాసుకున్నా ఒంటి మీద అంత అందంగా ఉండేవాడు అన్నమాట. దీనికి తోడు మనం చెప్పాం కదా, ఇంకొక అందమైనటువంటి పని ఏమిటి ఆయన దగ్గర, ఆ చక్కని వేణుగానం ఒకటి అన్నమాట. మధుర మధుర మురళీ స్వరాళీ పులకిత వనమాలి అని మనకు చక్కని పాట కూడా ఏదో ఉంది కదా. ఆయన యొక్క ఆ మధురమైనటువంటి మురళీనాదం వింటూ ఉంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన సంఫణి అని చెప్పి మామూలు వాళ్ళు పాడితేనే ప్రకృతి పులకరిస్తుందిట. ఈయన పాడుతూ ఉంటే ఎక్కడ ఆవులు అక్కడ, ఎక్కడ పక్షులు అక్కడ, ఎక్కడ చెట్లు అక్కడ, ఆఖరికి యమునా నది కూడా ప్రవహించడం మానేసి అలా నుంచొని కాసేపు కృష్ణుడి యొక్క గానం విని ఆ తర్వాత ప్రవహించడం మొదలెడుతుందిట. సూరదాస్ మహానుభావుడు వర్ణిస్తాడు. కాబట్టి అలాంటి ఒక గొప్ప సౌందర్యంతో పాటు ఇదిగో మనందరినీ కూడా ఆకర్షించగలిగేటువంటి ఓ అద్భుతమైనటువంటి టెక్నిక్, ఇవి 2 కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆయన యొక్క ఆ వేణుగానము మనందరినీ కూడా పరవశుల్ని చేసి పడేస్తూ ఉంటుంది. ఇక ఆ స్వామి యొక్క పాదాల వాటిని ఎంతగానో వర్ణించినా కూడాను తనివి తీరదు. మనందరం ముందుగా ఆశ్రయించవలసినటువంటిది ఏమిటయ్యా బాబు అనంటే ఆయన యొక్క పాదాలని. అలాంటి పాదాలని ఆశ్రయించడానికి వీలైనటువంటి వాడు కనుక ఇవి అన్నీ కలిగినటువంటి ఒక తేజోరాశి అయినటువంటి ఆ కన్నయ్య అనేటువంటి కాంతిపుంజం నిరంతరం మన హృదయ క్షేత్రంలో నివసిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఈ ఆనందం మనకు కావాలా వద్దా? రండి అందరం కలిసి ప్రార్థిద్దాం ఆయన్ని. రావయ్యా బాబు, వచ్చి మా గుండెల్లో నిలిచిపోవయ్యా. అవ్యాజమంజుళముఖాంబుజముగ్ధభావైః ఆస్వాద్యమాన నిజ వేణు వినోదనాదం అక్రీడతామరుణపాదసరోరుహాభ్యాం ఆర్ద్రే మదీయ హృదయే భువనార్ద్రమోజః.